అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు మా కులదైవానివి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, ఏంటోది నా పాము బయటకు వస్తే నాగమ్మ తల్లి అంట పావుదిరా. చల్లగా చూడమన్నారు కదా, నీ చూడ్డానికి వచ్చింది. ఏవే పాలలో నీళ్ళు ఏమైనా కలిపావా? పిలవంగానే వచ్చింది. ఎరా పామును పట్టేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? అయ్యో, పామును ప్రాణాలతో పట్టుకోవడమా? ఎవరు పట్టుకుంటారు? ఈ ఊర్లో పామును పట్టుకునే దమ్మున్నోడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? ఎవరు? ఏంటి అందరూ అలా భయపడిపోతున్నారు? పామును పట్టాలి, నీ పూజ జరిపించాలి, అంతేగా అల్లుడు? అదేంటనుకుంటున్నావు? నాగు పాము. అనకొండ పామే నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా. ఇది నాగు పామ, అది నాకు వానపాముతో సమానం మామ. బాబాయ్ బావ ఎప్పుడు ఎంతే, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. బావ పరాక్రమం చూడ్డానికి ఇదే సమయం మావా. నువ్వు పట్టుకుంటావా? ఎంతసేపు అరిగిపోయిన దగ్గర వాయిస్తావు? రాజీ, ఇది తొందరపడే సమయం కాదు. ఇలాంటి వాటికి ఎంతో ఓర్పుగా నేర్పుగా తెలుగుగా బిహేవ్ చేయాలి. అందుకోసం మనం తెలివిని ఉపయోగించుకోవాలమ్మా. దేనికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోవడానికి. పట్టడానికి తెలివి కాదమ్మా, ధైర్యం కావాలి. రజనీకాంత్ లా బ్యాగ్ భుజాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అరే ఓ సాంబా, ఎవరిని? నిన్నే బే. జీ హుజూర్. నువ్వేం చెప్పావు? పాము పుట్లో వేస్తే రాజేశ్వరి నీకు పడుద్దని చెప్పా. మరి అక్కడ ఏం జరిగిందిరా? ఒక్క పాముకు నా కర్మకాలు 2 పాములు వచ్చాయి. రాజేశ్వరి 2 పాములు బయటేసింది. నీ మొహన తువ్వని ఉమ్మేసింది. మరి ఇప్పుడు నిన్నేం చేయాలమ్మా? మంచి మనసుతో క్షమించి వదిలేయాలి. నీకు దండం పెడతా. 24 గంటల టైం, అద్భుతమైన సలహా చెప్తా. మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకొని చచ్చిపోతా. క్షమించాను పో. థ్యాంక్ యూ. నువ్వేసుకరా అంతే. లాగా లాగా లాగా
నువ్వు తన్నిన తన్నులకి అసలు ఐడియాలే ఇవ్వద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మనం వెళ్దాం. సరే తొందరగా దుర్పో దుర్పో దుర్పో. ఎవరు లేదులే. దుర్పో రండి. అయ్యో అన్యాయం, అక్రమం, దారుణం, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మారమంగం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే. నీ అల్లుడే. వాడికేం పోయే కాలం వచ్చిందో ఈ పాడు. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మానభంగం. నా కూతురు బతుకేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాడులే. చిన్న విషయమా? అంతే కదా. చిన్న విషయమా? చిన్న విషయం ఇది. ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో ఘనకారం చేశాడని. పరువు తక్కువ పని చేసావు కదరా. నోట్లో నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. జరిగిన దానికి ఏం సమాధానం చెప్తాడు కనుకోరా. ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తెల్ల నిర్వని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, వెర్రి బాగలవాడు ఎంత న్యాయం చెప్పావురా. తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో, కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి, అక్కడే చేసుకో శబరం. వెళ్ళు, వెళ్ళరా. ఇదేంటి నా కూతురు ఇక్కడ ఉంది, మరి లోపల ఉంది ఎవరు? ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. ఏం లేదమ్మగారు, లోపల నేను స్నానం ఆడుతా ఉంటే బాబుగారు గబుక్కుని వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి ఉంది అనుకోలేదు, నువ్వు అనుకోని. ఏంటి? అదే ఎవరు లేరు అనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నాన్న, ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికే ఉందమ్మా. అది కాదు రాజీ. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ శాంతి నాకు గుర్తేలేడు నాన్న. మళ్ళీ కౌంటరా? నాది ఫుల్ కౌంటరా. నా 9 పాయింట్ రా మావా. రేయ్, నీది కంపల్సరీ రా. మీ ఇద్దరు అవుట్. రేయ్, నీకు 3 డ్రాప్లు ఉన్నాయి. సరే 3. ఒరే మామ, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఇచ్చారా? అరే ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది? పెట్టు అక్కడ పెట్టు. స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ. మనోడికి 3 డ్రాప్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు ఈయన అవుట్ చేయడం ఎంతలోరా? కలిపి ముక్కలు ఇచ్చేద్దాం. నువ్వు రా, నువ్వు నోర్మి కలుపు. నువ్వు పండు మామ, పండు మామ, నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు. నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలుపురా. ఏదో తేడా ఉందిరో. నేను ఇప్పటికీ రెడీరా మామ. నా డబ్బులు నాకు ఇస్తే పిల్లానికి 10 డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. నీకు 3 డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా. యా డ్రాప్ చేసాయి. సరే డ్రాప్. డ్రాప్ చేయొద్దు, ఆడు. అన్న లైఫ్ లేదు కదన్నా. ముక్క తీరా, ముక్క తీరా. నేను తీస్తాను. అది తీసావుగా, పనికి రాదు. పడే. ఇది పడేయకూడదు, ఇది ఇద్ది. ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు. పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పెట్టావురా పండు. పండు రే, ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలుంటే తెలుసంట్రా? అది తెలిస్తే నీతో ఎందుకు? రే పండు, ఏమైందిరా? అలా నాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలా కాడని తప్పులేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు
నీకు చాపగతి ఎదురా, నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. రేయ్, నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తానురా. ఏం చేస్తావురా? ఒకటి ఉందాగరా. ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిన పుప్పొడి. పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని, తేనెలో గాని, నీళ్ళలో గాని, బ్రాండీలో గాని, విస్కీలో గాని, చిచ్చి మీ ఆవిడ మందు తాగదు కదా, ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, ఈ కోసమే జీవించున్నది అని నీ భార్యని సుట్ట చేసుకుంటారా. ఇది ఇప్పుడు రాజీ కలిపిస్తే నా పని అవుద్దంటావు. చెప్పు తీసుకొని కొడతా నీ అబ్బా తొక్కలో పడి. నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పొడి అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా. అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుడిని, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా. అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలరా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకోనిట్లేదు, పైన చాప మీద కూడా పడుకోనివ్వా? ఓకే. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా నిజంగా? ఏమండి ఇక్కడ సత్తుపండు ఎక్కడండి? ఆ పేపర్ చదువుతున్నా చూడు, ఆయనే సత్తిపండు. ఏ సత్తిపండు నీకోసం ఎవరు వచ్చారు చూడు. సత్తుపండు ఎవరండి మీరు? నేను రా సుబ్బారావుని. సుబ్బారంటే ఏ సుబ్బారావు అండి? చిన్నప్పుడు గోచి లేకుండా గోటీ బిల్లలు ఆడేవాళ్ళవే. సుబ్బు, ఎలా ఉన్నావురా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే రెండు టీ. అలాగే పండు. నేను టీ తాగనని తెలుసు కదా, కాఫీ. సారీ కాఫీ ఒకటి రెండు మిక్స్ చేసి. ఎలా ఉన్నామ్మా? హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడటానికి రా. నన్ను చూసిపోవడానిక ఇంత దూరం వచ్చావా? నిన్ను చూసి రామా కూర్చో. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడే నువ్వే కూర్చోరా. నేను చెప్తున్నాను నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటాను రా. చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా, కూర్చో. కూర్చో, అక్కడ వెళ్ళి కూర్చో. మర్యాద చెప్తున్నా కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నాకు కోపం రావద్దు, కూర్చో అంటున్నా. కూర్చో. కోపం ఏం చేస్తారా? కూర్చోబే. కూర్చోరా. నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? నన్ను కొడతావరా? ముద్దులు పెట్టుకున్నారు, రకరకాల ప్రేమ చూపించారు. రక్తం ఏంట్రా? వాచిందేంట్రా? అంతా నీ వాళ్ళు. అంతా నీ వాళ్ళరా? చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా? నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు. సారీ నాన్న. సారీ నాన్న. సారీ బంగారు. సారీ రా. ఇంటికి వెళ్దాం. తీసుకో. ఇంటికి వెళ్తున్నాం కదా, 4 రోజులు అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కవగలించుకుంటే ఇంకెంతో సంతోషపడ్డారా. నా దుకాణం సర్వనాశనం చేసిపోతున్నారు. మీరేమన్నా బాగుపడతారా?